ఎల్లంల గ్రామం వద్ద అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తూ ఆ గ్రామ యువత సాహసం ప్రదర్శించింది. ఎలాంటి అనుమతి లేకుండా కొందరు వ్యక్తులు భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తూ ఉండగా గ్రామ యువకులు సంఘటనకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించడంపై యువత నిలదీయడంతో మట్టి తరలింపునకు వచ్చిన వ్యక్తులు చేసేది ఏం లేకపోయారు. దీంతో వారు టిప్పర్ను, జేసీబీలను అక్కడే వదిలి వెళ్లారు. అక్రమ తవ్వకాల వల్ల గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్తుందని యువత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ అక్రమ మట్టి మాఫియాపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ తవ్వకాలను వెంటనే ఆపాలని ఎల్లంల గ్రామ యువత గట్టిగా కోరుతున్నారు. యువత చొరవతో అక్రమ రవాణా తాత్కాలికంగా ఆగిపోయినా పర్మనెంట్ గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నమస్తే ఎల్లంల గ్రామ ప్రజలు, నేను మీ పక్క సునీల్. ఈ రోజు అయితే టిప్పర్ రావడం జరిగింది. గత నెల రోజుల నుండి నేను 2 నెలల నుండి కొట్లాడి మట్టి ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నడవద్దు టిప్పర్లు, మట్టి మనకి ఇట్లా ఉండాలని అంటే అంజనేయుల మామ గారు ఆ రోజు మాట్లాడండి. ఏమని టిప్పర్ ఒకటి సిస్టమ్ ఉంటుంది, ఒక కథ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం పోవాలన్నాడు. ఈ రోజు చూడండి ఎంతెంత గుంతలు ఉన్నాయో చూడండి. ఒక్కొక్క గుంత మనిషి కానీ అప్పుడే టార్గెట్లు అవుతుంటే ఇంకా టార్గెట్ డబల్ టార్గెట్లు అవుతుంది, గుంతలు తీస్తారు. మళ్ళీ వినితాత గారు ఇలా వచ్చి చెప్పినాడు, ప్రతిరోజు వస్తున్నాడు. ఇప్పుడు వీడియో వేసిన నేను ప్రతిరోజు వచ్చి చెప్తున్నాను ఏమని, వెనక సైడ్ చేసుకొని ముందు సైడ్ వర్క్ చేస్తే అందరు చూస్తున్నారు, అందరు చూడకుండా వేయండి, వెనక సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు కూడా నేను వెనక సైడ్ చేయించినా, అట్లనే ఇప్పుడు కూడా చేపిస్తాను. నేను 500 టిప్పర్ మాట్లాడి మట్టి కోపిద్దాం, గుండ్లు ఆడబోసుకుందామని అంటే గుండ్లు వద్దు, ఇదొద్దు, దానికి సిస్టమ్ రాద్దాం, పేపర్ రాద్దాం అన్నాడు. ఏమైంది గ్రామ సభ, ఏమైంది పేపరు? ఈరోజు ఏ పేపర్ లేదు, ఏ గ్రామ సభ లేదు, ఏది లేదు. వాళ్ళే వచ్చి మళ్ళా వెనక సైడ్ వర్క్ చేయమని చెప్తారు. ఎల్లంలో గ్రామ ప్రజలు గమనించండి, వీళ్ళకి తగు బుద్ధి చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఎవరెవరు అప్పుడున్న సర్పంచ్, ఎంపీడీసీ కూడా మోసం చేసి అంత టార్గెట్ గుంతలు చెప్తున్నా కూడా ఎవరు తప్పు చేయలే. ఈ రోజు ఇంత గుంతలు పోతున్నా కూడా ఎల్లంలో గ్రామ ప్రజలకు సంబంధం లేదు మాకు అన్నట్టు ఉండి, నిన్న మళ్ళీ సర్పంచ్ అమ్మ మాట్లాడింది వాయిస్, ఆ రోజు వాయిస్ ఎటుపోయింది, ఈ రోజు వాయిస్ ఎటుపోయింది. చూడండి టిప్పర్లలో ఎట్లా పోతున్నాయో, గుండ్లు చూడండి ఎట్లా వేసిండో, ఒక్కొక్క గుండు ఇగో గుంతలు చూడండి, ఇగో టిప్పర్ మట్టి చూడండి, ఇగో గుంతలు చూడండి ఎంత గుంతలు ఉన్నాయి, ఒక్కొక్క గుంత. ఈ గుండాన్ని గ్రౌండ్ అవుతుంది మనకు, ఇలా ఇదవుతుంది అదవుతుంది అని అంటే ఏ రోజు కూడా స్పందించకుండా అందరిని ఆపుదామని చెప్పి అందరి మధ్య పెట్టి మరి మోసం చేస్తారు. ఒక్కొక్క చూడండి ఎంత మోసంగా ఉందో, గుంతలు చూడండి ఎంత గుంతలో, ఒక్క గుంత కూడా వద్దని చెప్పి ఈరోజు గుంతలు చూడండి ఎంత ఉందో, ఒక్కొక్క గుంత. గుంతలు చూడండి, గుంతలు తీసి గుంతల గుండ్లేస్తారు. ఆ రోజు ఏం చెప్పిండు, ఒక్క గుంత కూడా కాదు, భూమిలో ఎవరో తీద్దాం, గుండ్లు కూడా అక్కడ ఓపిద్దామని, ఇది చేద్దాం అది చేద్దామన్నారు. ఎటు పోయింది గ్రామ సభ, ఎటు పోయింది గ్రామ ప్రజలు? పైసలు వీళ్ళకి వస్తే ఎవరు సంబంధం లేదు. ఇక పైసలు రాకపోతే అన్ని కావాలి. నేను ఒక్కరిగా కొట్లాడి, ముగ్గురం మేము నరేష్ బాగా కానీ, మారన్న కానీ, నేను కానీ కొట్లాడి ఎమ్మెల్యేతో మాట్లాడి ఎంత డిఫెన్స్ ఉన్నా మేము ఆపాలి, పని ఆపొద్దు అని చెప్పి మేము చేస్తే ఈరోజు ఇక గుంతలు చూడండి, గుండ్లు చూడండి ఎంత లోతుందో. నేను గుంతలో పోతున్నా, గుంత కూడా చూడండి ఎంత లోతుందో, నాకంటే ఎంత అవుతుంది, ఎట్లున్నది వయసు. చూడండి గుంతలు, ఇంత గుంతలలో మనకి ఏం పని నడుస్తుంది, ఎట్లా నడుస్తుందని అనుకుంటారు. ఆ రోజు నేను ఒక్కని అనుకున్నా, వచ్చి తాత ఈ గుండ్లు ఆడేద్దాం, భూమిలో తీపిద్దాం, దానికి ఒక సిస్టమ్ అన్నా కూడా అట్లే చేద్దాం మా మాట. అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి అంజనేయులు ఆపిండు. 1,50,000 ట్రాక్టర్లు మాట్లాడిండు, పైసలు తీసుకుండు, ఇంత పైసలు తీసుకొని అందరిని మోసం చేస్తుండే ఎల్లంలో గ్రామ ప్రజలు. తగు బుద్ధి చెప్పాలి వీళ్ళకు. ఎంపీడీసీ కానీ, మాజీ ఎంపీడీసీ, మాజీ సర్పంచ్, మాజీ వార్డు మెంబర్ కానుంచి వినితాత కూడా, వినితాత ఈయన కూడా వెనక సైడ్ చేసుకోవాలని చెప్పడానికి ఆయన ఎవరు? హూ ఇస్ ద పర్సన్? ఆయనకు ఏం అవసరం ఉందని అడుగుతుండే, ఇవన్నీ ఏం అవసరం ఉందని చేస్తుండే ఇంత పని. వెనక సైడ్ చేసుకుని సైడ్ గ్రామ ప్రజలు చూస్తున్నారు వద్దు అని చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన అంజనేయుల మామ ఆయన ఒక్కటై ఆ రోజు 10 మందిని తీసుకొచ్చి తెలియని అమాయకులను, ముసలోళ్ళను, పెద్ద మనుషులను పట్టుకొచ్చి సంతకాలు పెట్టించి ఆ కార్యదర్శికి ఇచ్చింది. ఆ రోజు కార్యదర్శికి ఇచ్చి అప్పించి ఈరోజు ఇంత గుంతలు పోతుంటే మన అంజమామ కనబడతలేవా, కళ్ళు కనబడతలేవా? వినితాత కానీ, వినోద్ కానీ అలాగే పోతురు కదా ఎల్లంలో నుంచి, ఏమవుతుందని చెప్పి ఈరోజు గమనించాలా. గ్రామ ప్రజలు గమనిస్తారు, మీకు తగు బుద్ధి చెప్తారు వచ్చే ఎలక్షన్లలో. ఇక్కడ మనము గత నెల రోజులుగా మనం దేనికోసం కొట్లాడుతున్నామో అందరికీ తెలుసు. మనకి ఇక్కడ చాలా జీవరాశులు బతుకుతున్నాయి, అడవి పందులు కానీ, నెమలిలు కానీ ప్రతి ఒక్కటి బతుకుతుంది. ఈ గుంతలు, ఈ గుండ్లు తీసి వేసిపోతే మనకి ఈ భూమి దేనికి పనిచేయదు. దీన్ని పనిచేయని దాన్ని తీసుకొని మనం గ్రౌండ్ పోసుకున్నాం అంటే కొంతమంది పెద్దలు ఆపేరు, అది అందరికీ తెలుసు.
ఇది ఆపడం జరిగింది. మనకు మట్టి అయ్యేదాకా దాన్ని పోనీయము, మనం టెంట్ వేసి కూర్చుందాము, అందరం కొట్లాడదామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. 2 సార్లు ఆపడం జరిగింది. గ్రామ సభ పెట్టినాకనే దీన్ని చేద్దామని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు అందరూ ఎటువయ్యారు, మరి ఇంత మట్టి ఇంత పెద్ద గుంతలు తీస్తుంటే వాళ్ళందరూ ఎవరు కనిపిస్తలేరు, ఎవరు ఆపడానికి కూడా వస్తలేరేంది అంటే ఓన్లీ మేము ముందట చెప్తే మీరు ఆపిర్రు, మరి ఇప్పుడు ఎందుకు ఆపుతలేరు? మీకు ఏమైనా అందినయా? మరి ఏమైంది అసలు మీకు? మీరు పెద్ద మనుషులు అయ్యండి, ఊరు ఇంత సంపద పోతుంటే మీరు సప్పుడేయకుండా ఉండడానికి కారణం ఏంటిది? మీరు ఖచ్చితంగా రేపు ప్రజలకు అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. మీరు వచ్చి ఖచ్చితంగా రేపు పొద్దున ఆపాలి. మీరు గ్రామాభివృద్ధిని ఎట్లా అడ్డుకున్నారో ఈ మట్టి తరలించడానికి కూడా ఖచ్చితంగా ఆపాలి. మీరు ఆపకపోతే ఖచ్చితంగా మీరు రాబోయే రోజులలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానికి చెప్తున్నా నేను. ఎల్లంల గ్రామ ప్రజలకు తెలియలేదు ఏమనగా, ఈరోజు ఇంతకుముందు అక్కడ సైడు నడుస్తుంటప్పుడు మరి మేమే ఆపి మరి ఊరు అభివృద్ధి కావాలి, ఊరి అభివృద్ధి కోసం బక్క సునీళ్ళు ముందల పెట్టి మరి మేమే అక్కడ గ్రౌండ్ ఏర్పాటు చేసి గ్రౌండ్ చేయాలి. రాబోయే కాలంలో మాకు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచిగా ఉంటుందని చెప్పేసి ఆలోచనతోనే అక్కడ 500 ట్రిప్పులు పోయాలని చెప్పేసి కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఒక భాగం అది ఓర్వక అప్పుడున్న మాజీ ఉప సర్పంచ్, ఇప్పుడున్న ప్రెసిడెంట్ వినోద్ అంట, ఎర్ర వినోద్ అంట, వీళ్ళు అది ఎవరు బక్కా సునీల్ ఎవరైతే ఉన్నాడో మన ఎల్లంల వాసు బక్కా సునీల్, అతడు చేసే పనులను ఓర్వక వీరు మేమే చేస్తాము, మేము ఎందుకు చేయొద్దా అని చెప్పేసి అడుకోవడం జరిగింది. అది ఊరందరికీ ఎరికే. ఇంకొకటి, మీరు చేసిన మంచి పనే, కానీ మరి ఎందుకు పోయలేదు ఇంతవరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్పారు, అక్కడికి ఒక ట్రిప్ పంపించాము, జనగాం పోయేది అవసరమే లేదు, ఫస్ట్ మేము గ్రౌండ్ చేసిన తర్వాతనే జనగాంకు పోతుంది, అది వరకు మేము పోనీయమని చెప్పేసి వాగ్దానం చేసిరు. మాకు పేపర్ కూడా రాసిచ్చారు. అయ్యా మాజీ ఉప సర్పంచ్ గారు, మరి మీరు ఏమన్నారు, మేము ఒకవేళ పోయకపోతే దీన్ని డెవలప్మెంట్ చేయకపోతే నేను ఒక పేపర్ రాసిస్తున్నా మీకు గ్రామ పంచాయతీ తరఫున, మరి మేము ఖచ్చితంగా చేస్తాం, చెయ్యని వేళలా 1 ఎకరం భూమి నేను రాసిస్తున్నా, ఈ ఎకరం భూమి అమ్మి పెట్టుకుంటామయ్యా మీకు ఎందుకు అని మమ్మల్ని ప్రశ్నించినాం. ఆ రోజు పిల్లలు అందరూ ఉన్నారు, కాగితం కూడా ఉన్నది, ఆ రికార్డు కూడా ఉన్నది. మళ్ళీ ఇంకొకటి, మనం ఉన్న ఇప్పుడు కార్యదర్శి అయితే ఎవరైతే ఉన్నారో అతనికి కూడా సార్ కూడా మీరు పేపర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, మేము చేసే పనులను మీరు ఎవరు అడుకోవద్దు, మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను. మరి ఎటుపోయింది నీ అభివృద్ధి, ఎటుపోయింది? నేను అడుగుతున్నాను ఒకటే, నువ్వు అభివృద్ధి చేసేది ఉంటే వెనకెనకకి ఎందుకుంటున్నావు? ఎవరినో ముందు పంపించి నువ్వు ముందుకు వచ్చి నువ్వు అభివృద్ధి చేయి. నువ్వు ఒకవేళ అభివృద్ధి చేయకపోతే చూడండి, రాబోయే రోజులలో మీరు కానీ మీ పార్టీ తరఫున కానీ ఎవరైనా కానీ వినోద్ కానీ నువ్వు కానీ రేపు మీకు పుట్టగదులు లేకుండా చెప్తాం. ఎల్లంల గ్రామంలో బరాబర్ నేను సవాల్ ఇస్తున్నా. ఎందుకంటే నువ్వు రాజకీయం నేర్చినావు, మాటలు నేర్చినావు, అన్నీ నేర్చినావు. సో నువ్వు నేను కాదంటలేను, అది నీ పర్సనల్. కానీ నువ్వు ఎల్లమ్మల అభివృద్ధిని నువ్వు అడ్డుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ఖచ్చితంగా ఎల్లమ్మల అభివృద్ధి చేయి. లేకపోతే రేపు రాబోయే రోజులలో మేము ఈ వారం 10 రోజులలో ఖచ్చితంగా గ్రామసభ ఏర్పాటు చేసి నీ ఎకరం భూమి ఖచ్చితంగా బరాబర్ 100 మందితో సంతకాలు తీసుకొని సిఐ గారికి ఎస్ఐ గారికి అందరికీ మేము కంప్లైంట్ చేసి బాజాబుగా వెనకడగాక బర్రు దొంగతనంగా చెల్లెల పడితే గ్రామ పంచాయతీలు అర్రాస వాడేది గ్రామ పంచాయతీ తరఫున ఐడియా మీకు గుర్తుండొచ్చు. అదేమంటారు, ఏదో దొడ్లు అంటారు. అదేవిధంగా ఖచ్చితంగా నడి ఊళ్ళే నీ ఎకరం భూమి మేము అర్రాస వాడిపిస్తాము. ఖచ్చితంగా అర్రాస వాడిపించి అమ్మిపించి నేను ఖచ్చితంగా ఊరు అభివృద్ధికి వాడుకుంటామని నేను ప్రజలకందరికీ ఎల్లమ్మల ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. ఆ పేపర్ కూడా ఉన్నది. ఆ రోజు సాక్షులు ఎవరైతే పెట్టిరో అందరు వాళ్ళు కూడా ఉన్నారు. ఖబర్దారు, ఇంకొకసారి రేపన్నా ముందుకు వచ్చి ఖచ్చితంగా మీరు అభివృద్ధికి పాల్పడండి. అభివృద్ధికి పాల్పడకపోతే ఖచ్చితంగా నేను ఏం చేయాలో ఎక్కడెక్కడ మాట్లాడాలో మాట్లాడి ఖచ్చితంగా మీతోనే మిమ్మల్ని ముందు నుంచి మేము అభివృద్ధి చేపిస్తామని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.